హలో అందరికీ ఈరోజు వీడియోలో మనము పేపర్ 2 పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ టీజీటీ 2018 క్వశ్చన్ పేపర్ కంటిన్యూయేషన్ చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో నేను పోస్ట్ చేశాను. ఒకవేళ కనుక మీరు ఆ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. 51st క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ 6 స్టెప్స్ ఆఫ్ హెర్బేరియన్ ప్లాన్. హెర్బేరియన్ ప్లాన్ యొక్క 6 స్టెప్స్ని మనము కరెక్ట్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 6 స్టెప్స్ ఇచ్చారు. ఈ 6 స్టెప్స్ని మనం కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ సీక్వెన్స్ అనేది ఐడెంటిఫై చేద్దాం. హెర్బేరియన్ ప్లాన్ని ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను? ఐపి అగార్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఐ అంటే ఏంటి? ఇంట్రొడక్షన్. సో ఇంట్రడక్షన్ని మనము ప్రిపరేషన్ ఆర్ మోటివేషన్ అని కూడా అంటాము. అండ్ పి అంటే ప్రెజెంటేషన్, ఏ అంటే అసోసియేషన్ ఆర్ కంపారిజన్, జి అంటే ఏంటి? జనరలైజేషన్ ఆర్ ప్రిన్సిపల్ డిటెక్షన్, అండ్ ఏ అంటే అప్లికేషన్, ఆర్ అంటే రికాప్చులేషన్. ఓకే, సో ఇది కదా మనం గుర్తుపెట్టుకున్న నిమోనిక్. సో ఇక్కడ ఐ అంటే ఏమని చెప్పాను? ఇంట్రొడక్షన్ ఆర్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఏలో కనిపిస్తుంది. సో ఏ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ అనేది డీలో ఉంది. ఓకే, సో ఇక్కడ ఏడి సీక్వెన్స్ అనేది మనకి 4 ఆప్షన్స్లలో ఎక్కడ కనిపిస్తుంది? సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో సెకండ్ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ ప్రిపరేషన్ ఆర్ ఇంట్రడక్షన్ ఆర్ మోటివేషన్ స్టెప్, దాని తర్వాత ప్రెజెంటేషన్, ఆఫ్టర్ ప్రెజెంటేషన్ అసోసియేషన్ ఆర్ కంపారిజన్ అంటే బి. నెక్స్ట్ ఏంటి? G ఫర్ జనరలైజేషన్, అండ్ A ఫర్ అప్లికేషన్, అండ్ R ఫర్ రీక్యాప్చులేషన్. సో ఈ ఆర్డర్ అనేది సెకండ్ ఆప్షన్లో కరెక్ట్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లానింగ్ ఫర్ ఏ టీచింగ్ ఏ పార్ట్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ లెసన్ ఈజ్. సో ఒక లెసన్లోని కొంచెం పార్ట్ ఆర్ కాన్సెప్ట్ని టీచ్ చేయడానికి ప్లాన్ చేసుకోవడంని ఏమంటాము? లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్ ఆర్ యూనిట్ ప్లాన్. ఓకే, సో యాన్యువల్ ప్లాన్ అంటే మనం ఇయర్లీ ప్లాన్ చేసుకుంటాం. యూనిట్ అంటే 2-3 లెసన్స్ని కంబైన్ చేసి ప్లాన్ చేస్తే అది యూనిట్ ప్లాన్ అవుతుంది. ఒక్క లెసన్ని ప్లాన్ చేస్తే అది లెసన్ ప్లాన్ అవుతుంది. అండ్ ఆ లెసన్లోని పార్ట్స్ ప్లాన్ చేసుకోవడంని పీరియడ్ ప్లాన్ అంటాము. లెసన్లోని పార్ట్స్ని అయినా కానీ కాన్సెప్ట్ని అయినా కానీ టీచ్ చేయడానికి ప్లాన్ చేసుకోవడం ఏమంటాం? పీరియడ్ ప్లాన్ అంటాము. ఈచ్ పీరియడ్ అనేది 45 to 50 minutes ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 52nd క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ పీరియడ్ ప్లాన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అటెండింగ్ లెక్చర్స్, సెమినార్స్, అబ్జర్వింగ్ డెమాన్స్ట్రేషన్ కమ్స్ అండర్. సో లెక్చర్స్ అటెండ్ అవ్వడము, సెమినార్స్కి వెళ్ళడము, అండ్ డెమాన్స్ట్రేషన్స్ని అబ్జర్వ్ చేయడము అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కిందికి వస్తుంది? ఫస్ట్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, సెకండ్ ఈజ్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్, థర్డ్ ఈజ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ వికారియస్ ఎక్స్పీరియన్స్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ వికారియస్ ఎక్స్పీరియన్స్. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం మన చేతులతో చేస్తామో అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని అంటే వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు చూడడంని ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటాము. అండ్ వికారియస్ ఎక్స్పీరియన్స్ అంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఫీల్ అవ్వడంని వికారియస్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇక్కడ చూడండి, అటెండింగ్ లెక్చర్స్, సెమినార్స్, అబ్జర్వింగ్ అట్ ద డెమాన్స్ట్రేషన్స్. సో వేరే వాళ్ళ లెక్చర్స్ అటెండ్ అవ్వడము, సెమినార్స్ అటెండ్ అవ్వడము, అండ్ వాళ్ళు చేస్తున్న డెమాన్స్ట్రేషన్స్ని అబ్జర్వ్ చేయడము. అంటే ఇక్కడ వేరే వాళ్ళు చేసేదాన్ని మనము జస్ట్ చూస్తున్నాము, మనం డైరెక్ట్గా చేయట్లేదు. సో అందుకే ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుంది కదా, ఎందుకంటే మనం డైరెక్ట్గా చేయట్లేదు అండ్ వాళ్ళు చేస్తున్న దాన్ని మనం ఫీల్ అవ్వట్లేదు కదా, జస్ట్ చూసి దాని నుంచి నేర్చుకుంటున్నాం. అందుకే వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ విత్ రెస్పెక్ట్ టు ద పర్సంటేజ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ. సో కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 4 స్టేట్మెంట్స్ అనేవి ఏం చెప్తున్నాయంటే డిఫరెంట్ సెన్సెస్ నుంచి మనం ఎంత నేర్చుకుంటాము అనే డేటాని అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇందులో నుంచి కరెక్ట్ పేర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, హియరింగ్ నుంచి మనము 11% నేర్చుకుంటాము, అండ్ టేస్ట్ నుంచి మనము 1.5% నేర్చుకుంటాము. థర్డ్ వన్ టచ్ నుంచి 1.0% నేర్చుకుంటాము. స్మెల్ నుంచి మనం 8.5% నేర్చుకుంటామని ఇక్కడ స్టేట్మెంట్స్లలో ప్రొవైడ్ చేశారు. హియరింగ్ నుంచి 11% అండ్ టచ్ నుంచి 1% అనేది నేర్చుకుంటూ ఉంటాము. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. టేస్ట్ నుంచి ఎంత పర్సెంట్ నేర్చుకుంటాము, స్మెల్ నుంచి ఎంత పర్సెంట్ నేర్చుకుంటామంటే టేస్ట్ నుంచి మనము 1% మాత్రమే నేర్చుకుంటాము, అండ్
స్మెల్ నుంచి మేము 3.5% నేర్చుకుంటాము. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ అండ్ సి పేర్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ స్మాల్ డిస్క్లైమర్, టచ్ నుంచి మనము 1.5% నేర్చుకుంటామని కొన్ని బుక్స్లో ఉంది అండ్ 1% నేర్చుకుంటామని కొన్ని బుక్స్లో ఉంది. సో ఇక్కడ ఆప్షన్స్లలో కన్సిడర్ చేస్తే ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ పేర్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ని కరెక్ట్గా అనుకుంటున్నాము. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లెసన్ ప్లాన్ ఆర్. సో లెసన్ ప్లాన్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి అనేది క్వశ్చన్. ఫస్ట్ ఈస్ టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. థర్డ్ ఈస్ అసెస్మెంట్ టు చెక్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఎ రికార్డ్ ఫర్ ద టీచర్ జస్ట్ టు కీప్ ఫర్ రిఫరెన్స్. సో లెసన్ ప్లాన్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి? టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని రికార్డ్ చేయడము అండ్ సబ్జెక్ట్ మ్యాటర్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలి అనేది కూడా మనం లెసన్ ప్లాన్లో మెన్షన్ చేసుకుంటాము. అండ్ మనం చెప్పిన విషయం పిల్లలకి ఎంతవరకు అర్థమైంది అనేది కూడా మనం అసెస్ చేసుకుంటూ ఉంటాము. బట్ టీచర్ జస్ట్ రిఫరెన్స్ కోసమే ఇవన్నీ రికార్డ్ చేయదు, ఇవి అన్నీ అచీవ్ అవుతున్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ కాంపోనెంట్ అనేది తప్పు. ఫస్ట్, సెకండ్ అండ్ 3 కాంపోనెంట్స్ అనేవి లెసన్ ప్లాన్ని కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ 1, 2, 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. టీచర్ మూవ్మెంట్, గెస్చర్స్, వ్యారింగ్ స్పీచ్ ప్యాటర్న్స్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ స్కిల్. సో టీచర్ టీచ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మూమెంట్స్ని ఇస్తుంది, గెస్చర్స్ని అంటే ఎక్స్ప్రెషన్స్ని ఇస్తూ ఉంటుంది అండ్ వాళ్ళ స్పీచ్ ప్యాటర్న్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గట్టిగా చెప్తూ ఉంటుంది, కొన్నిసార్లు స్లోగా చెప్తూ ఉంటుంది. ఈ స్కిల్ అనేది దేని కిందికి వస్తుంది? స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్, స్కిల్ ఆఫ్ స్టిములస్ వేరియేషన్ ఆర్ స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్? స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ అయితే కాదు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ స్కిల్ ఆఫ్ స్టిములస్ వేరియేషన్. సో పిల్లల యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం టీచర్ డిఫరెంట్ మూమెంట్స్, గెస్చర్స్ అండ్ వ్యారింగ్ స్పీచ్ ప్యాటర్న్స్ని చేస్తూ ఉంటుంది. దిస్ కమ్స్ అండర్ ద స్కిల్ ఆఫ్ స్టిములస్ వేరియేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 57th క్వశ్చన్ చూద్దాము. ద మెథడ్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ సైకాలజికల్ principles of learning, law of exercise, law of readiness and law of effect, and also based on psychological approaches to teaching learning such as learning by doing, learning by leaving, learning by association, cooperation and coordination is. So ఇక్కడ 2 ప్రిన్సిపల్స్ని, 2 సైకాలజికల్ అప్రోచెస్ని ఈ మెథడ్ అనేది ఫాలో అవుతుంది. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లలో 4 మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 మెథడ్స్ అనేవి 2 సైకాలజికల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాయి. వన్ ఆఫ్ ద సైకాలజికల్ ప్రిన్సిపల్ ఇస్ లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రెడీనెస్ అండ్ లా ఆఫ్ ఎఫెక్ట్. అండ్ అనదర్ psychological approach is learning by leaving, learning by association, cooperation and coordination. సో ఇవి రెండు కూడా ఈ మెథడ్లో ఉండాలి. రెండు సైకాలజికల్ అప్రోచెస్ అనేవి మనకి ప్రాజెక్ట్ మెథడ్లో కనిపిస్తాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ప్రాజెక్ట్ మెథడ్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 58th క్వశ్చన్ చూద్దాము. దిస్ ఈస్ అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్. ద అసైన్మెంట్ మెథడ్ ఈస్ క్యాజువల్లీ టేకెన్. టీచర్ do not work properly on assignments. They do not give, collect and check the assignment seriously. సో అసైన్మెంట్ మెథడ్ని టీచర్ క్యాజువల్గా తీసుకుంటుంది అండ్ టీచర్ ఈ అసైన్మెంట్స్ మీద ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. టీచర్స్ అసైన్మెంట్స్ని పిల్లలకి ఇవ్వట్లేదు అండ్ అసైన్మెంట్స్ని సీరియస్గా చెక్ చేయట్లేదు అని అసర్షన్లో మెన్షన్ చేశారు. అండ్ రీజనింగ్లో ఏం మెన్షన్ చేశారంటే, సో అసైన్మెంట్ మెథడ్ ద్వారా సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వదు, టీచర్ యొక్క టైంని కన్జ్యూమ్ చేసేస్తుంది అని రీజనింగ్లో మెన్షన్ చేశారు. ఎస్, అసైన్మెంట్ మెథడ్ అనేది ద్వారా సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వదు, ఇది ఓకే. బట్ అసైన్మెంట్ మెథడ్ అనేది టీచర్ క్యాజువల్గా తీసుకోదు కదా, సో అసర్షన్ అనేది తప్పు బట్ రీజనింగ్ అనేది కరెక్ట్. సో ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అనేది ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 58th క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 59th క్వశ్చన్ చూద్దాం. చూస్ అన్ ఆప్షన్ ఇన్ విచ్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఈ 4 స్టేట్మెంట్స్లలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. కేర్ఫుల్ లెసన్ ప్లానింగ్ ఈజ్ ద కీ టు సక్సెస్ఫుల్ టీచింగ్. ఎస్, మనము కరెక్ట్గా లెసన్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల టీచింగ్ అనేది సక్సెస్ఫుల్గా మారుతుంది. ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో మనకి
థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లలో స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇవి రెండింటిని ఎలిమినేట్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్లలో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉండొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. లెసన్ ప్లానింగ్ కీప్స్ ద టీచర్ టు బి సిస్టమేటిక్ అండ్ ఆర్డర్లీ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. సో లెసన్ ప్లానింగ్ చేయడం వల్ల టీచర్ సిస్టమేటిక్గా ఒక ఆర్డర్ ప్రకారము సబ్జెక్ట్ మ్యాటర్ని టీచ్ చేస్తుంది అనేది సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్గానే కనిపిస్తుంది. సో ఆల్రెడీ మనము థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసాం కాబట్టి మిగిలింది ఏంటి, సెకండ్ ఆప్షన్ ఏ అండ్ బి అనేది కరెక్ట్. ఓకే, ఒకసారి సి ఆప్షన్ని కూడా చెక్ చేసుకుందాం. లెసన్ ప్లానింగ్ ఎన్ష్యూర్స్ ఎ ఇంప్రాపర్ కనెక్షన్ ఆఫ్ ద న్యూ లెసన్స్ విత్ ద ప్రీవియస్ లెసన్స్. సి ఆప్షన్ ఏమని చెప్తుందంటే లెసన్ ప్లానింగ్ అనేది నిర్ధారించుకుంటుందంట న్యూ లెసన్కి ఇంకా ప్రీవియస్ లెసన్కి మధ్యలో ఉన్న ఇంప్రాపర్ కనెక్షన్ గురించి. ఈ స్టేట్మెంట్ అనేది తప్పుగా కనిపిస్తుంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఏ అండ్ బి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద స్టేట్మెంట్ విచ్ డస్ నాట్ రిఫర్ టు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో కిందిచ్చిన స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ అనేది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్కి రిలేటెడ్గా లేదు అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మోడిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ద ప్యూపుల్. ఎస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్యూపుల్ యొక్క బిహేవియర్ని మాడిఫై చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద సిలబస్ బట్ ఈజ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద లెర్నర్ అండ్ ద సిచ్యువేషన్ ప్రొవైడెడ్ బై ద టీచర్. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది సిలబస్లోని పార్ట్ కాదు, బట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది లెర్నర్ ఇంకా సిచ్యువేషన్ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్. సో ఈ ఇంటరాక్షన్ ఎవరు ప్రొవైడ్ చేశారంటే టీచర్ ప్రొవైడ్ చేసింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది లెర్నర్ ఇంకా సిచ్యువేషన్ మధ్యలో ఉన్న ఇంటరాక్షనే. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇండైరెక్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే డైరెక్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, ఇండైరెక్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పుగా ఉంది. సో మన క్వశ్చన్లో ఏవైతే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కావో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి వాట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకసారి ఫోర్త్ కూడా చూసుకుందాం. ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్కి డైరెక్ట్లీ రిలేటెడ్ అయి ఉండాలి. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ మోడల్ ఇన్ బయాలజికల్ సైన్స్ షుడ్ బి. సో బయాలజికల్ సైన్స్లో మనము టీచింగ్ మోడల్స్ని ప్రిపేర్ చేస్తాం కదా, ఆ టీచింగ్ మోడల్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది క్వశ్చన్. ఫస్ట్, సింపుల్, నాట్ కన్ఫ్యూజింగ్, ఆల్వేస్ స్మాల్, మేడప్ ఆఫ్ థర్మోకాల్ అండ్ ప్లాస్టిక్ అండ్ మేడ్ బై టీచర్. సో బయాలజికల్ సైన్స్లో మనం ఎప్పుడు టీచింగ్ మోడల్స్ ప్రిపేర్ చేసినా అవి సింపుల్గా ఉండాలి అండ్ కన్ఫ్యూజింగ్గా ఉండొద్దు. ఓకే, సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. అంటే 61st క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. సో బయాలజికల్ సైన్స్లో మనము టీచింగ్ మోడల్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అవి చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా, అవి ఏ మెటీరియల్తో తయారు చేశారు, అది టీచరే తయారు చేయాలి, ఇలాంటి ఏమీ ఉండవు. మనం చేసే మోడల్స్ అనేవి సింపుల్గా ఉండి కన్ఫ్యూజింగ్గా ఉండకపోతే పిల్లలకి దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా అర్థం చేయించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎసెన్షియల్ రిసోర్సెస్ ఫర్ బయాలజికల్ సైన్స్ ల్యాబ్స్. బయాలజికల్ సైన్స్ ల్యాబ్స్లో ఉండాల్సిన ఎసెన్షియల్ మెటీరియల్స్, ఎసెన్షియల్ రిసోర్సెస్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఇక్కడ 4 రిసోర్సెస్ ఇచ్చారు. సో వీటిలో ఏవి ఎసెన్షియల్ రిసోర్సెస్ బయాలజికల్ సైన్స్ ల్యాబ్స్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేసి కింద ఇచ్చిన ఆప్షన్స్లలోకి వెళ్ళి కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయాలి. సో రిసోర్సెస్ లిస్ట్ చూడండి. మోడల్స్, మైక్రోస్కోప్, మైక్రోస్లైడ్ వ్యూవర్, ఆటోక్లేవ్. సో ఆటోక్లేవ్ అనేది మనం స్టెరిలైజేషన్కి యూజ్ చేస్తాం. మైక్రోస్కోప్ నుంచి థింగ్స్ని వ్యూ చేస్తాం అండ్ మైక్రోస్లైడ్ వ్యూవర్ నుంచి కూడా మనము థింగ్స్ని అబ్జర్వ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? మోడల్ ఉంది. సో మోడల్ అనేవి 3 డైమెన్షనల్ ఇమేజెస్, అంటే అవి రియల్ ఇమేజెస్ కావు, మనం తయారు చేసిన ఇమేజెస్. సో ఇక్కడ మనకి రిసోర్సెస్ చూస్తే ఈ 3
ఆటోక్లేవ్, మైక్రోస్కోప్ అండ్ మైక్రోస్లైడ్ వ్యూవర్స్ అనేవి ఎక్విప్మెంట్స్. సో ఇవి ఎక్విప్మెంట్స్ కాబట్టి మనం బయాలజికల్ సైన్స్ ల్యాబ్స్లో ఉంటాయి. బట్ మోడల్స్ అనేవి ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసే 3D మోడల్స్. ఇవి ల్యాబ్స్లోనే కాకుండా మనము వేరే ప్లేసెస్లో కూడా ప్లేస్ చేయొచ్చు. సో అందుకే వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ 2, 3, 4 ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఏ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్? బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి కావాల్సిన క్రైటీరియా ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, సో టెక్స్ట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది టీచింగ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్లో. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా చూద్దాము. ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఆథర్. ఇది ఒక క్రైటీరియానే బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ని సెలెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఆథర్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ ప్రాపర్గా లేకపోతే ఆ బుక్ని ఎలా రాస్తాడు? సో దిస్ ఇస్ ద కరెక్ట్ క్రైటీరియా. నెక్స్ట్ ఏముంది? నేచర్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఎస్, ఇది కూడా ట్రూయే. టెక్స్ట్ బుక్లో సబ్జెక్ట్ మ్యాటర్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయకపోతే మనము టెక్స్ట్ బుక్ని ప్రాపర్గా చదవలేము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రైటీరియా. నెక్స్ట్ ఇస్ మెకానికల్ ఫీచర్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. సో ఇది టెక్స్ట్ బుక్ యొక్క మెకానికల్ ఫీచర్స్ కూడా ఒక క్రైటీరియా సైన్స్ టెక్స్ట్ బుక్ని సెలెక్ట్ చేయడానికి. బట్ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. సెలెక్షన్ ఆఫ్ కంటెంట్స్ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ బేస్ చేసుకొని మనము కంటెంట్స్ని సెలెక్ట్ చేసుకోము. సో దిస్ ఈస్ ద రాంగ్ క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఎ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఉన్న ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఫస్ట్ ఆప్షన్లో మనకి 1, 2, 3 ఉంది కాబట్టి వాట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ స్కూల్ గ్రీన్ హౌస్ షుడ్ హ్యావ్. స్కూల్లో ఉన్న గ్రీన్ హౌస్లో మనకి ఏముండాలి అనేది క్వశ్చన్. అసలు స్కూల్ గ్రీన్ హౌస్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. స్కూల్ గ్రీన్ హౌస్ అంటే నథింగ్ బట్ పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని కలిగించడం కోసము క్లైమేట్ గురించి, ప్లాంట్స్ గురించి అండ్ ఇన్సెక్ట్స్ గురించి, ఎకాలజీ గురించి డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ కల్పించడం కోసము మనము స్కూల్లో గ్రీన్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాము. ఓకే, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని పెంచుతూ ఉంటాము, సాయిల్ టెస్ట్ని చేపిస్తూ ఉంటాము. సో ఇలా చేయించడం వల్ల పిల్లలకి క్లైమేట్ తోటి, ఎన్విరాన్మెంట్ తోటి మంచి అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ స్కూల్ గ్రీన్ హౌస్. ఓకే, అర్థమైంది కదా స్కూల్ గ్రీన్ హౌస్ అంటే ఏంటనేది. ఇప్పుడు మనము ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్, ఫెసిలిటీస్ టు స్టోర్ మైక్రోస్కోప్స్, లైట్స్, చార్ట్స్ అండ్ గ్లాస్వేర్. సో గ్రీన్ హౌస్ మోటివ్ ఇది కాదు కదా. గ్రీన్ హౌస్లో మైక్రోస్కోప్స్, లైట్స్, చార్ట్స్ అండ్ గ్లాస్వేర్స్ని స్టోర్ చేయడానికి మనం కన్స్ట్రక్ట్ చేయట్లేదు. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు. నెక్స్ట్ చూద్దాం. Provisions for heating in winter and proper ventilation in summer with automatic devices to open and close windows. సో ఈ గ్రీన్ హౌస్ లోపల టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్స్ మనం ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయినా పెంచవచ్చు. ఓకే, సో అలా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలంటే వింటర్స్లో గ్రీన్ హౌస్ అనేది హీట్ అవ్వాలి, సమ్మర్స్లో గ్రీన్ హౌస్ అనేది కూల్గా ఉండాలి బయట ఉన్న టెంపరేచర్ తోటి. గ్రీన్ హౌస్లో మనకి హీటింగ్ ప్రొవిజన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం సమ్మర్స్లో గ్రీన్ హౌస్ బాగా వేడెక్కిపోతుంది కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ ఉందనుకోండి విత్ ఆటోమేటిక్ డివైజెస్ లైక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ విండోస్ అలా ఉన్నాయనుకోండి, అప్పుడు సమ్మర్లో గ్రీన్ హౌస్లో ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. సో ఇది కరెక్ట్గానే కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్. ఒకసారి థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. ప్రొవిజన్స్ టు స్టోర్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్, లిటిల్ స్టోరేజ్ స్పేస్, ఏ డెమాన్స్ట్రేషన్ టేబుల్ విత్ లెస్ డ్రైనేజ్ ఫెసిలిటీ. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పుగానే ఉంది. సో స్కూల్ గ్రీన్ హౌస్లో ఇవి ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? ఫెసిలిటీ టు స్టోర్ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్, స్నేక్స్, ఆంఫిబియన్స్, సీ స్టార్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అండ్ ఫ్యూ ప్లాంట్స్. గ్రీన్ హౌస్లో ఎస్పెషల్లీ మనం ప్లాంట్స్ని పెంచుతాము, బట్ ఇక్కడ ఫ్యూ ప్లాంట్స్ అని ఉంచి స్నేక్స్, ఆంఫిబియన్స్, సీ స్టార్స్ అండ్ అదర్ యానిమల్స్ని గ్రీన్ హౌస్లో స్టోర్ చేస్తాము అని అంటున్నాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పే. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్లలో మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బయాలజికల్
ల్యాబొరేటరీ. గుడ్ బయాలజికల్ ల్యాబొరేటరీలో ఉండకూడని లక్షణం ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఏ లైఫ్ సైన్స్ ల్యాబొరేటరీ ఈస్ బెస్ట్ లొకేటెడ్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్. సో లైఫ్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉండాలి అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ కేరింగ్ ఫర్ యానిమల్స్. సో ల్యాబొరేటరీలో మనకి కొంచెం ప్లేస్ ఉండాలన్నట్టు, ప్లాంట్స్ని గ్రో చేయడానికి, యానిమల్స్కి కేర్ చూపించడానికి. దిస్ ఇస్ సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ ఏముంది? ల్యాబొరేటరీ షుడ్ హ్యావ్ క్లోజ్డ్ విండోస్ విత్ లెస్ వెంటిలేషన్. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ల్యాబొరేటరీలో ఎప్పుడు మనకి గుడ్ వెంటిలేషన్ ఉండాలి అండ్ ఓపెన్ విండోస్ ఉండాలి. సో దానివల్ల ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ల్యాబొరేటరీలో ఏమైనా యాక్సిడెంట్ జరగడానికి చాలా తక్కువ స్కోప్ అనేది ఉంటుంది. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బయాలజికల్ ల్యాబొరేటరీ కాదు. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, ఫోర్త్ వన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ డెసిగ్నేటెడ్ అవుట్ ప్లేస్ ఇస్ నీడెడ్ టు డూ ఎకాలజికల్ ప్రాజెక్ట్. గుడ్ బయాలజికల్ ల్యాబొరేటరీలో మనకి కొంచెం ప్లేస్ ఉండాలి ఎకాలజికల్ ప్రాజెక్ట్స్ని చేయడానికి. ఓకే, సో ఈ 4 స్టేట్మెంట్స్లలో మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది బయాలజికల్ ల్యాబొరేటరీ యొక్క గుడ్ క్యారెక్టరిస్టిక్ కాదు కాబట్టి అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.